ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స. డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. గన్ పేలడంతో భారీ భూస్కాం బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు, వేల కోట్ల కుంభకోణం వెలుగులోకొచ్చింది. డెక్కన్ సిమెంట్స్ లాబియింగ్ ఓఎస్డీ వివాదంతో మొదలైన ఎపిసోడ్ పలు మలుపులు తిరిగింది. సుస్మిత మాటలను పట్టుకుని తీగలాగితే మంచిరెవులలో డొంక కదిలింది. ఇందులో పెద్దలు, వ్యాపారులు, హౌసింగ్ సొసైటీ, బిగ్ బ్రదర్స్ ఎవరికేం వారే ఆడినట్టు తెలుస్తోంది. ముఖ్య నేతకు ఒక మహిళా మంత్రికి మధ్య చిచ్చు రగరడానికి కారణం ఏమిటి? మంత్రి సంతకం పెట్టిన ఫైలును ముఖ్యమంత్రి ఎందుకు ఆపారు? ఒక పారిశ్రామికవేత్త తలకు తుపాకీ గురిపెట్టే పరిస్థితికి కారకులెవరు? మంత్రి ఇంటి దాకా పోలీసులు ఎందుకు వెళ్లారు? బజారున పడ్డ పంచాయతీ అకస్మాత్తుగా ఎందుకు సద్దుమణిగింది? ఎవరెవరు దీనిలో మధ్యవర్తిత్వం చేశారు? జూబ్లీహిల్స్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ఇందులోకి ఎలా వచ్చింది? మాస్టర్ ప్లాన్లో ఉన్న 100 ఫీట్ల రోడ్డు ఎవరి కోసం దారి మార్చుకున్నది? ఇలా అనేక ప్రశ్నలకు జవాబులు పై పదాల్లో దాగి ఉన్నాయి. ఆ పదాలన్నింటినీ కలిపితే థ్రిల్లర్ సినిమాను సైతం మరిపించే సస్పెన్స్ థ్రిల్లర్ కుంభకోణం వెలుగులోకి వస్తుంది. రాజమౌళి సినిమాను మించిన ట్విస్టులు దర్శనమిస్తాయి. పైకి కనిపించే పాత్రల కంటే తెర వెనుక కథను రక్తి కట్టించిన సూత్రధారులు మరింత ఆసక్తికరంగా కనిపిస్తారు. ప్రభుత్వం, అధికారం, వ్యాపారం, స్వప్రయోజనాలు, మీడియా ముసుగులోని దళారులు ఒక్కటైతే ఏం జరుగుతుందో అదే జరిగింది. ఓ పారిశ్రామికవేత్త, ఒక టీవీ ఛానల్, పలువురు బిల్డర్లు, 3 మంత్రులు, బిగ్ బ్రదర్స్ ఎవరి ప్రయోజనం వారు దక్కించుకోవడానికి రక్తి కట్టించిన ఫక్తు దళారీ దందా రీల్ సినిమాను తలదన్నే రియాలిటీ సినిమా. సీఎం నివాసానికి కూతవేటు దూరంలోని రోహిన్ రెడ్డి ఇంట్లో పారిశ్రామికవేత్తకు పాయింట్ బ్లాంక్ లో గనిపెడితే అది మంచిరేవులలో రియాలిటీ బుల్లెట్ రూపంలో బయటకొచ్చి భూ కైలాస్ సినిమా చూపించింది. ఇందులో 100 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం, తద్వారా ప్రభుత్వ పెద్దలకు చేకూరే రహస్య బహిరంగ ప్రయోజనాలు విస్తుగొల్పుతున్నాయి. ఇదే క్రమంలో గుడినే కాదు, గుడిలో లింగాన్ని సైతం మింగినట్టు 114 ఎకరాల దేవాదాయ భూములకు ఎసరుపెట్టడం కీలక మలుపు. తెలుగు రాష్ట్రాల్లో బాగా డిమాండ్ పేరున్న జూబ్లీహిల్స్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ కార్యక్రమానికి మాత్రం మాజీ డీజీపీ సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఫ్యాప్సీ చైర్మన్ అట్లూరి సుబ్బారావు, రేణుకా చౌదరి కనిపించడం లేదట. కనీసం అందుబాటులోకి కూడా రావడం లేదట. అందుకే సొసైటీ అధ్యక్షుడు బి రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన సొసైటీ కార్యవర్గ సమావేశాల్లో పట్టుబట్టి వెంటబడి మరీ ఈ అంశాన్ని ఒక ఎజెండాగా చేర్చి వీళ్ల సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 887 మంది సభ్యత్వాన్ని నాన్ ట్రేసబుల్ పేరిట కేవైసీ లేదనే సాకుతో రద్దు చేశారు. వీరంతా సమాజంలో వివిధ రంగాల్లో పనిచేస్తూ సుపరిచితులుగా ఉన్నారు. అయినా చిరునామాలు దొరకడం లేదంటూ సొసైటీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో అనేక మంది హైకోర్టును ఆశ్రయించారు. మరి అడ్డగోలుగా సభ్యుల తొలగింపు ఎందుకు చేయాల్సి వచ్చింది? దీని వెనుక పెద్ద తతంగమే ఉన్నది. నిబంధనల ప్రకారం సొసైటీలో మొత్తం సభ్యుల సంఖ్య 5,000 దాటకూడదు. అందుకే రవీంద్రనాథ్ వివిధ కారణాలు చూపి 887 మంది సభ్యులను తొలగించారని, వారి స్థానంలో తనకు అనుకూలంగా ఉన్నవారికి సభ్యత్వం ఇచ్చి ఎన్నికల్లో గట్టెక్కాలన్నది ఆయన ప్లాన్ అని వైరువర్గం ఆరోపణ. కోఆపరేటివ్ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం సొసైటీలో స్థలం పొందని సభ్యులు 10% మించొద్దు. అంటే జూబ్లీహిల్స్ సొసైటీలో స్థలం లేని వాళ్లు 500 మందికి మించి ఉండరాదు. కానీ అప్పటికీ స్థలాలు లేని వాళ్లు 1927 మంది ఉన్నారు. పైగా వారికి ఇవ్వడానికి సొసైటీ వద్ద భూములు అందుబాటులో లేవు. 887 మంది సభ్యుల్ని తొలగించినా స్థలాలు పొందని వారి సంఖ్య 20% పైగానే ఉంటుంది. ఈ క్రమంలో కొత్త సభ్యుల కోసం రంగం సిద్ధమైంది. సొసైటీ నిబంధనల ప్రకారం స్థలం ఉన్నవారికి మాత్రమే సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుందట. ఎన్నికల్లో గెలవాలంటే కొత్త సభ్యులను తీసుకోవాలి, వారికి స్థలాలను సమకూర్చాలి లేదా సమకూర్చినట్టు చేయాలి. ఇది లెక్క. సరిగ్గా ఇక్కడే సరికొత్త నాటకానికి తెరలేచింది. ఆ నాటకం తెలుసుకోవాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి రావాలి. డెక్కన్ సిమెంట్స్ అక్రమాలపై కథనాలు ప్రసారం చేయలేమని ఆ సామాజిక కార్యకర్తకు చెప్పిన టీవీ ఛానల్ యాజమాన్యం ఆయన ఇచ్చిన ఆధారాల్ని చూపుతూ డెక్కన్ సిమెంట్స్ తో సెటిల్మెంట్ కు వెళ్లిందట. మైనింగ్ అక్రమాలపై తమ టీవీలో కథనాలు వేయకుండా ఉండడంతో పాటు అధికార వర్గాలతో రాజీ కూడా కుదర్చడం ఈ సెటిల్మెంట్ ముఖ్యాంశం.
దీంట్లో ఎవరి వాటా వారికి ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్రమాల డెక్కన్ సిమెంట్స్ సదరు శాఖ మంత్రికి రాజీ కుదిరిన వ్యవహారం జిల్లా మంత్రికి తెలిసిందట. దీంతో ఆయన అగ్గి మీద గుగ్గిలమయ్యారని, తన ఇలాకాలో తనకు తెలియకుండా తన ప్రమేయం లేకుండా ఎలా ఇలాంటి సెటిల్మెంట్ చేస్తారని ఆయన హట్టయ్యారని సమాచారం. దీనిపై వెంటనే ముఖ్యనేతకు ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నాడు. దీంతో ఈ వివాదాన్ని సెటిల్ చేయాలని ముఖ్యనేత తన సన్నిహితునికి పురమాయించారట. ఆయన డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని తన ఇంటికి రప్పించడం, మంత్రి ఓఎస్డీని కూడా అక్కడికే పిలిపించడం, అక్కడే పాయింట్ బ్లాంక్ లో తుపాకీ గురిపెట్టే ఎపిసోడ్ జరగడం, సదరు మంత్రి కుమార్తె బహిరంగంగా వీటిని వెల్లడించడం, తర్వాత కథ కంచికి వెళ్లడం తెలిసిందే. కానీ ఈ పరిణామాలతోనే కథ కీలకమైన మలుపు తిరిగింది. శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయానికి చెందిన భూముల్లోంచి రోడ్డు కావాలని బిల్డర్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత బిగ్ బ్రదర్స్ ను కలవడంతో ఆ వ్యవహారమేదో భారీ భూస్కెచ్ కు పనికొస్తుందని సదర్ బ్రదర్స్ ఈ అంశంపై లోతుగా దృష్టి సారించారట. కేవలం 16 ఎకరాలే కాదు, న్యాయ వివాదాల్లో ఉన్న 114 ఎకరాల దేవాదాయ భూమితో పాటు ఇతర బిల్డర్లకు చెందిన భూములు ఉన్నందున పెద్ద ఎత్తున రోడ్డును నిర్మిస్తే భారీ ఎత్తున సొమ్ము చేసుకోవచ్చని ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. సదరు 16 ఎకరాల భూ యజమాని అప్పటికే తనకు పరిచయం ఉన్న టీవీ ఛానల్ యజమాని ముందు ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. అప్పటికే డెక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో దేవాదాయ శాఖ మంత్రితో కొంతమేర లావాదేవీలు నడిపిన నేపథ్యంలో 16 ఎకరాల భూమికి దారి అంశాన్ని కూడా తాను పరిష్కరిస్తానని టీవీ ఛానల్ యజమాని భరోసా ఇచ్చారట. వెంటనే మంత్రితో మాట్లాడడంతో దేవాదాయ శాఖ భూమిలో 10 ఫీట్ల రోడ్డు నిర్మాణాన్ని భూమికి భూమి ప్రాతిపదికన ఇచ్చేందుకు ఫైల్ తయారైందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సాంకేతికంగా చూస్తే 10 ఫీట్ల రహదారి వస్తే సదరు భూ యజమాని అందులో విల్లాల నిర్మాణాన్ని చేపట్టవచ్చు. బిల్డర్కు చెందిన 16 ఎకరాల భూమిలో 2024 మార్చి నెలలో ఒక టెంటు వేశారు. అక్కడ జూబ్లీ హిల్స్ ఫేజ్ 4 పేరుతో జూబ్లీ సొసైటీ రెసిడెన్షియల్ టవర్స్ నిర్మిస్తున్నట్లు ప్రచారం చేశారు. కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మార్చి 24న జరిగిన జూబ్లీ సర్వసభ్య సమావేశంలో టవర్స్ నమూనాను ప్రదర్శించి 13.7 ఎకరాల్లో 40 అంతస్తుల్లో 1910 యూనిట్లు ఉండే ఫేజ్ 4 ప్రాజెక్టును చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఒక నిర్మాణ కంపెనీ సదరు భూ యజమానితో ఒప్పందం చేసుకున్నట్టు అందమైన బ్రోచర్లు ముద్రించారు. వీటిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అట్టహాసంగా ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు జూబ్లీ సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, సొసైటీ రిజిస్ట్రార్ తో పాటు పలువురు అధికార రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఫేజ్ 4 ప్రాజెక్టు విలువ 4000 కోట్లంటూ అందరినీ మభ్యపెట్టారు. ఫ్రీలాంచ్ ఆఫర్ కింద ఒక్కో ఫ్లాట్ ఖరీదు 2 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. సాధారణంగా జూబ్లీ క్లబ్ లో సభ్యత్వం పొందాలంటే బయటివారు అయితే 35 లక్షల రూపాయలు చెల్లించాలి. వారికి ఓటు హక్కు ఉండదు. జూబ్లీ సొసైటీ సభ్యులైతే క్లబ్ మెంబర్షిప్ కోసం 15 లక్షలు చెల్లిస్తే చాలు. వారికి ఓటు హక్కుతో పాటు వారి కుటుంబానికి కూడా పలు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. నగరంలో చాలా మంది జూబ్లీ సొసైటీతో పాటు క్లబ్ మెంబర్షిప్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని జూబ్లీ హిల్స్ 4లో ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి సొసైటీలో సభ్యత్వం ఇస్తామని చెప్పి వారి దగ్గర 5 లక్షల రూపాయల బుకింగ్ అడ్వాన్స్ తీసుకున్నారు. ఓ మంత్రి కొడుకు 20 టోకెన్లు, మరో ముఖ్య నాయకుడికి 15 టోకెన్లు, ఇలా తమకు నచ్చిన వారికి నచ్చినన్ని ఇచ్చి 800 మంది దగ్గర డబ్బులు వసూలు చేశారనే ప్రచారం జరుగుతున్నది. అంటే అధికారికంగానే దాదాపు 40 కోట్ల రూపాయలు వసూలు చేశారు. దీనికి అదనంగా మరికొంత సొమ్మును ఎవరికి నచ్చిన రీతిలో వారు దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. అసలు విషయం ఏమిటంటే మంత్రి విడుదల చేసిన బ్రోచర్లో ఏ సర్వే నెంబర్ భూమిలో ప్రాజెక్టు చేపడుతున్నారో కూడా కనీసం ప్రస్తావించకపోవడం. రెరాలో నమోదు చేయకుండా ప్రీలాంచ్ విక్రయాలు జరిపినందుకు జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ సొసైటీకి రెరా 18,51,255 రూపాయల జరిమానా విధించింది. తమ ఆదేశాలు పాటించకపోతే సెక్షన్ 63 కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అడ్వాన్సుల సేకరణ, ప్రచారం ఆపాలని ఆదేశించింది. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో కమ్యూనిటీ కేరింగ్ సొసైటీ ఆఫ్ జూబ్లీహిల్స్ అధ్యక్షుడు కె రమేష్ చౌదరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశారు. భూమి లేకుండానే సొసైటీలో సభ్యత్వం పేరుతో ప్రీలాంచ్ అమ్మకాలు అంటూ వందలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు రవీంద్రనాథ్, వైస్ ప్రెసిడెంట్ డి సునీలారెడ్డి, కోశాధికారి పి నాగరాజుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రీలాంచ్ అమ్మకాల పేరు మీద 6,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని, ఇందులో 1,200 కోట్ల రూపాయలను తమ సొంత ఖాతాల్లోకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయవాది కొసరాజు జ్యోతిప్రసాద్ హైదరాబాద్ CCS లో కూడా ఫిర్యాదు చేశారు.